ప్రియమైన దైవ జనాంగమ, ప్రభు మనలను బలపరిచి సజీవముగా ఉంచి ఆయన నామస్మరణ చేసుకోవడానికి కృప చూపిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ ఈ వారం మాతో పాటు ఒక కుటుంబముగా కలిసి ప్రభువును ఆరాధన చేయటానికి పాలిభాగస్తులైన వారందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ శుభనామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు 4 భాగాలు చదవగా మనమందరము విని ఉన్నాం. ఆ 4 భాగాలలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న శ్రోతలకు అనగా విశ్వాసులకు ఒక సత్యాన్ని, ఒక నిజాయితీని తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. కొరింథీ సంఘాన్ని గురించి, కొరింథీ పట్టణాన్ని గురించి మనము అనేక మారులు విన్నాం, తెలుసుకున్నాం. ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు ఏమి భావిస్తూ ఉన్నారంటే, మేము గొప్పవారము, మేము ఉన్నతమైన వారము, మేము జ్ఞానము కలిగిన వారము, మేము ఆస్తి పాస్తులలో ఎదిగిన వారము అని ఆలోచిస్తూ వారి జీవితాలను తమ్మును తాము ప్రభువారి కన్నా హెచ్చుగా హెచ్చించుకుంటూ ఉన్నారు. వారు దేవునికి బదులు వారికి వారుగా దేవుని స్థానములో ఉన్నట్లుగా ఉంటూ వారికి వారే దేవుళ్ళుగా భావించుకున్న తారాస్థాయికి వచ్చేశారు. అటువంటి సందర్భంలో పౌలు గారు ఈ మాటను తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఓ కొరింథీ వాసులారా, మీరు గొప్పవారే, మంచివారే, దేవుని కృపను పొందుకున్నవారే, కానీ మీరు ఎవరో మీ గురించి మరిచిపోయి బ్రతుకుతున్నారు. మీరెవరో తెలుసా? ఒక మంటి కొండవు. నువ్వెవరవో తెలుసా? ఒక మంటి కొండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, అయినను ఆ బలాధిక్యము
మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో. ప్రియులరా, గమనించండి, ఈ కొరింథీ సంఘానికి ఒక సత్యాన్ని, ఒక నీతి బోధను నేర్పిస్తున్నాడు. మీరు అతిగా ఆలోచిస్తూ ఉన్నారు. మీకు మీరే గొప్పవారని భావించుకుంటూ ఉన్నారు. భూమి మీద ఉండకుండా ఎగిరెగిరి పడతా ఉన్నారు. అయితే మీరు ఎటువంటి వారు తెలుసా? మంటి ఘటము కలిగిన వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు మట్టి కొండ వంటి వాడు. ఈ విషయాన్ని మరిచిపోయి, ఈ విషయాన్ని జార విరిచి మనుషుడు తన స్థితిగతులను తాను ఏవేవో ఊహించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 103వ కీర్తన 14వ చరణములో దావీదు తన జీవితాన్ని తెలియచేసుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం ఎవరము? మట్టివారము. ఓ సంఘమా, ఓ మనుషుడా, ఓ విశ్వాసి, ఓ ప్రజలారా, లోకములో బ్రతుకుతున్న వారలారా, మనము ఎవరమో ఆయనకు తెలుసు. మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. మన బలమేంటో ఆయనకు తెలుసు. మన స్థితిగతులేంటో ఆయనకు తెలుసు. మనం ఎవరమో తెలుసా? మంటివారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఒక మట్టి కొండ వంటి వాడు. మట్టి బలహీనమైనది. మట్టి బలహీనమైనది. మట్టి అల్పమైనది. ప్రియులారా, ఆ మట్టిలో నీరు పోస్తే అదేమైపోద్దంటే, మనిషి చెప్పినట్లుగా మనం అడుగేసామనుకో, ఇటు అటు వెళ్ళిపోద్ది. అంటే మట్టి అల్పమైనది. మట్టి ప్రియులారా మరి స్వల్పమైనటువంటిది. నేను మొన్న క్యాంపులో వస్తూ ఉన్నప్పుడు ఒక పంట చేలు దగ్గర రోడ్డు మీద ఇద్దరు మాటకాడ మాట వచ్చి, నువ్వెంత నువ్వెంత అనే మాటలు స్థాయికి వెళ్ళిపోయాయి. నీ బతుకెంత? అతనంటే ఇతడంటాడు, నీ బతుకెంత అంటూ ఉన్నాడు. అరే, నా చెప్పు విలువ నువ్వు చెయ్యువురా అంటూ ఉన్నాడు ఒకడు. ఇంకొకడు అంటున్నాడు, అరే, నా టవ్వల విలువ నువ్వు చెయ్యువురా అంటూ ఉన్నాడు. అంటే వారి పరిస్థితులు, వారి ఆలోచన విధానాలు ఏ విధంగా వెళ్ళిపోయాయి అంటే స్థాయికి వెళ్ళిపోయాయి. అంటే తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. గట్టిగా కొడితే 7 ముక్కలు అయిపోతారు. ఎందుకండి పొగరు? ఎందుకండి అహంకారం? దేనిని బట్టి గర్వించాలి? నీ బ్రతుకు మట్టి కుండ వంటిది. మట్టి కుండ చేతిలో నుంచి జారిపోతే అనేకమైన ముక్కలు అయిపోతాయి. అలాంటి బ్రతుకు మనిషిది. అలాంటి మనిషి
భూమి మీద నిలవకుండా తూలిపోతూ ఆడిపోతూ ఏవేవో అనుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి నా గురించి మనం ఎటువంటి వారము జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మర్చిపోతే, నీ స్థితిని మర్చిపోతే, నీ పరిస్థితిని మర్చిపోతే, నీ గతిని మర్చిపోతే జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఒక మట్టి కుండవు, నీవొక మట్టి కుండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనములు అంటాడు, అనేక పాత్రలలో ప్రియులరా ఒకటి మట్టి కుండ. అనేక దృష్టిలో మట్టి కుండ చులకనగా ఎంచుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అనేకమైన గృహాలలో మట్టి కుండలు కనబడుతున్నాయా? ఈరోజు ప్రతి పేదవాడు మొదలుకొని ఐశ్వర్యవంతుడు వరకు చూస్తే వెండి బంగారాలు పాత్రలు, ఇనుము పాత్రలు, స్టీలు పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు కనబడతాయి. ప్రియులారా, మట్టి పాత్రలు కనబడుతున్నాయా? అందుకే మనుషులలో రోగాలు వచ్చేస్తున్నాయి. అందుకే మనుషుల్లో ప్రియులారా వారు వాడుతున్న పాత్రలు బట్టి వాళ్ళేదో గొప్పోలు అనుకుంటూ ఉన్నారు. ఒక మాట చెప్పనా, అందులో కూడా మట్టి కొలుస్తుంది, ఆ పాత్రలు కూడా మట్టి కొలుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కానీ కుమ్మరి వాని ఇంటికి వెళితే రకరకాల పాత్రలు కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, వాటి ఛాయను చూచి మురిసిపోతూ ఉంటాం. వాటి యొక్క అందాన్ని చూచి మురిచిపోతూ ఉంటాం. ఎందుకంటే అవి కుమ్మరి వాని చేతిలో తయారయ్యబడ్డాయి. కుమ్మరి తనకిష్టమైన రూపములో, తనకు నచ్చిన విధముగా, తనకిష్టం వచ్చినట్లుగా ఆ పాత్రలను తయారు చేసుకున్నాడు. అందుకే అవి చక్కగా కనబడతాయి. నీవు నేను దేవుని చేతిలో కొండ వంటి వారము. ఆ విషయాన్ని మనము మరిచిపోకూడదు కదండి. ఆ విషయాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మనుషులలో గర్వం ఏలుబడి చేస్తుంది, మనుషులలో అహంకారం ఏలుబడి చేస్తుంది. మనుషుడు మరొక మనుషుణ్ణి తక్కువగా చూడడం, హేళన చేయడం, నా బ్రతుకిది, నా స్థాయిది, నా అంతస్తుది, నా హోదా ఇది, ఎవడికి కావాలరా నీ హోదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. నీ హోదా నాకు గోరెంత, నేను చిదిమిస్తే నువ్వు చిదికిపోయేలాంటి వాడు. మెడమెడలాడుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరిక చెప్పడానికి ఈ సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వెవరవు అనే విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వొక మట్టి కొండవు, నువ్వు మట్టివాడువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కుమ్మరివాని చేతిలో ఉంటే ఆ మట్టి యొక్క పాత్రకు విలువ వస్తుంది.
కుమ్మరవాని చేతిలో తయారైతే దానికి ఛాయ వస్తుంది. ఆ కుమ్మరవాని చేతిలో వాడబడితే దానికి ఘనత వస్తుంది. అందుకన్నాడు 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, గొప్ప ఇంటిలో గొప్ప పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి, కొన్ని మంచివి, కొన్ని చెడ్డ ఉన్నాయి. కాబట్టి మనుషుడు తూలుపుకూడదు, మనుషుడు పొగరెక్కి మాట్లాడకూడదు. ప్రభు ఎర్రగా చూస్తే మాడిపోతాం. మన బ్రతుకు అటువంటిది. గొడవ వస్తే ఏమంటారంటే, రా ఎల్రా, నీ బతుకేటి నాకు తెలీదా ఏమంటారు. ఈడు బతుకు ఈడు చూసుకుంటే వాసన చూసుకుంటూ ఉప్పు వాసన వస్తుంది, కానీ ఎదుటోళ్ళు బతుకుని ఎంచుతాడు. ఈడు బతుకీడు చూసుకుంటే ఈడు బ్రతుకు ఎటువంటిదో తెలిసిపోద్ది. మనుషుడు వారి బ్రతుకులు చూడరు, ఎదుటి వారి బ్రతుకులు చూస్తారు. అందుకే మనుషులు ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారు, ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నారు, ఎదుటివారిని క్షమించలేకపోతున్నారు, ఎదుటివారిని ఆదరించలేకపోతున్నారు, ఎదుటివారిని చూచి వారవలేకపోతూ ఉన్నారు, ఎదుటివారిని చూచి అసూయ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే తమ్మును తాము చూసుకోకుండా ఎదుటివారిని చూస్తారు. నువ్వు అంతే, ఎదుటివాడు అంతే. నీ ఆత్మీయ జీవితంలో సత్యాన్ని గ్రహించాలి. నీవు నేను ఒక మట్టి కుండ వంటి వారము. ఆ మట్టి కుండకు విలువ రావాలంటే అది కుమ్మరవాని చేతిలోనికి రావాలి. కుమ్మరవాని చేతిలోనికి రానంత వరకు ఆ కుండకు విలువ ఉండదు. జీవితం అనే ఈ కుండ కుమ్మరైన యేసయ్య చేతిలో పడాలి, అప్పుడు విలువ ఉంటుంది. నువ్వు కుండవే, కానీ కుండకున్న స్థానము కుండకు ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా అటువంటి పాత్రలో వాడబడుతున్నారా, తింటున్నారా? గమనించండి, కుండకున్న విలువ కుండకు ఉంది. అది ఎప్పుడు ఉంటుందంటే కుమ్మరవాని చేతిలో పడిన తర్వాత. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యోహాను శుభవార్త 4వ అధ్యాయములో మనం చూచినప్పుడు 28వ వచనములు చూస్తే, ఒక స్త్రీ, ఒక సహోదరి కుండ విడిచెను అని ఉంది. ఏం విడిచింది? కుండ విడిచింది. అదే కుండ అంటే పాత కుండ. ఏ కుండ? పాత కుండ విడిచి ఆ కుమ్మరవానికి తన బ్రతుకును అప్పగించింది. అప్పుడు ఆ కుండ ఏమైందో తెలుసా? క్రొత్త కుండగా మార్చబడింది. ఇప్పుడు ఆ క్రొత్త కుండ ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళితే ఆ కొత్త కుండ మాటలు విని అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. నీ మాట నా మాట ఎవరైనా వింటే ఒక 10 మంది అయినా వస్తారా పిలిస్తే? ఎందుకని? ప్రభు నమ్మక ముందు అదే బతుకు, ప్రభు నమ్మిన తర్వాత కూడా అదే బతుకు. మార్పు ఉందా? చేంజ్ ఉందా? పిల్లరా, కారణం ఏమిటి అంటే కుమ్మరవాని చేతిలోనికి రానంత వరకు 5 భర్తలు, 6వాడు ఆమె వాడు కాడు. పిల్లరా, కుమ్మరవాని చేతిలోకి వచ్చిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయింది.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరమ కుమ్మరికి తన జీవితం అనే బలహీనమైన కుండను ప్రభువు చేతిలోకి వెళ్ళిన తరువాత ఆ కుండ దేవుని మహిమతో నిండుకునుంది, దేవుని శక్తితో నిండుకునుంది, దేవుని ప్రభావముతో నిండుకునుంది. ఇప్పుడు ఆ కుండ చెప్పిన మాటకు విలువ ఉంది, విలువ ఉంది. ఒకప్పుడు ఎవరితో ఆ కుండ మాట్లాడలా, ఎవరు చెప్పినా చీచి అనేవాళ్ళు, ఆ కుండను దూరం పెట్టారు. కానీ ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ఆ కుండ ఛాయ మారిపోయింది, తన గుణము మారిపోయింది, తన మాట మారిపోయింది, తన నడత మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయాయి. ఆ కుండకు విలువ పెరిగింది. ఇప్పుడు ఆ కుండ చెప్పిన మాటలకు ప్రియులారా, బ్రతుకును బాగుపరచటానికి అనేక మంది ఆ కుండతో వచ్చారు. ఆ కుండతో వచ్చిన వారు అంట ఉన్నారు ప్రభువుని, అయ్యా మా గ్రామంలో ఉండండి, కనీసం 2 దినాలైనా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుండలో దేవుని మహిమ దాగి ఉంది. కాబట్టి దేవుని మహిమ జీవితం అనే కుండలో దాగి ఉంది అనే విషయాన్ని మర్చిపోకు. అదే జీవము. మనిషిలో నుండి జీవము వేరైపోతేనే మరణం అంటారు. ఆ జీవము ఉన్నంత వరకు మనిషి చలిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి దేహములో జీవము లేకపోవడమే మరణము, అదే మహిమ. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి 12వ అధ్యాయము 6వ వచనములో చూస్తే ఆ కుండ పగిలిపోయింది. ఆ కుండ ఏమైంది? పగిలిపోయింది. ఒకసారి చదవండి. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ ఏమైపోయింది? పగిలిపోయింది. తాడేమైపోయింది? విడిపోయింది. అంటే బంధము. తాడు బంధానికి సాదృశ్యం. ఏమండి, ఈ జీవితము ఒక కుండ లాంటిది. ఈ జీవితములో బంధాలు బాంధవ్యాలు ఉంటాయి. అయితే ఒకరోజు వస్తుంది, అది వీడిపోద్ది. ఒకరోజు వస్తుంది, ఆ కుండ బావి యొద్ద పగిలిపోద్ది. పగిలిపోయినప్పుడు తనకు ఆ జీవితానికి విలువ ఉండదు, ముక్కలైపోద్ది. కాబట్టి అటువంటి జీవితం మన జీవితం, అటువంటి బ్రతుకు మానవ బ్రతుకు. నేను ఏసీలో ఉన్నాను, నేను విమానాల్లో తిరుగుతున్నాను అంటే కాదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అరే బాబు, నువ్వు తిరిగిరా. అవకాశం. ఆ అవకాశాన్ని మంచిగా వినియోగించుకుంటే పర్వాలేదు, లేకపోతే బావి ఏమవుతుకుండా పగిలిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అందుకంటాడు చూడండి 31వ కీర్తన 12వ చరణములు అంటాడు, మరణమై నేను ఎటువంటి వాడును? ఓటికొండ వంటి వాడును. హల్లెలూయా. పాట ఉంది కదా, ఏం పాట అది? నువ్వెవరవు?
ఓటుకుండవు. ఓటుకుండ అనే విషయాన్ని మర్చిపోయి, నేను పెద్ద పాస్టర్నండి, నా ప్రసంగాలకు లక్షల మంది వస్తారండి. అవును నిజమే, కానీ నువ్వు ఓటుకుండవనే విషయాన్ని మర్చిపోకు. ఏమండి, మా ఇల్లంతా బంగారమేనండి, నేను బంగారపు ఉయ్యాలలో ఊగుతున్నానండి, బంగారపు మంచం మీద పడుకుంటున్నానండి. మంచిది, అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వెవరవు? ఓటుకుండవు అనే సత్యాన్ని మరిచిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం అనే కుండను ప్రభు చేతిలోనికి వస్తే తనకిష్టమైన అర్హమైన పాత్రగా ఆయన చేసుకుంటాడు. మరి నీ కుండను, నీ జీవితం అనే కుండను, నీ కుటుంబం అనే కుండను, నీ సంఘం అనే కుండను ఆయన చేతిలో పెట్టగలుగుతున్నావా? ఆయన చేతిలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుంటూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక కుండ లాంటి వారము. అయితే 2 కుండలు చెప్పి నేను ముగిస్తాను. ఓటుకుండ వంటి వారమని నేర్చుకున్నాం. రెండవది ఇంకొక కొండ. ఏంటా కొండ అంటే, మార్కు శుభవార్త 14వ అధ్యాయము, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక వ్యక్తి నేల కుండను మోసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన అప్పగింపబడినటువంటి దినాన్న పస్కాను విడిది గది ఏర్పాటు చేయమని 2 శిష్యులను పంపించాడు. మీరు వెళ్ళి, మీకు ఎదురుగా ఒక వ్యక్తి కుండను పట్టుకొని నీళ్లు మోసుకొని వస్తాడు. కాబట్టి అతగాడిని మీరు అడగండి, ప్రభువునకు విడిది గది ఎక్కడని అడగండి, మీకు ఆయన ఇంటి మీద ఒక గది చూపుతాడు అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కనబడినది ఏంటంటే నేల కుండ. ఏ కుండ? నీళ్ళు కుండ. నీళ్ళు కుండ ఎక్కడ ఉంచుతారు చెప్పండి? నీళ్ళు కుండ ఎక్కడ ఉంచుతారు? హలో ఆడవాళ్ళు, నీళ్ళ కుండ ఎక్కడ ఉంచుతారు? నీళ్ళు కుండ ఇంటిలో ఉంచటానికి ఇష్టపడతారు. అంటే కిచెన్లో ఆ నీళ్ళ కుండ ఉంచుతారు. ప్రియులారా, నీళ్ళు కుండ నీళ్ళు ఆ కుండలో లేకపోతే ఎక్కడ ఉంచుతారు? బయట బోర్ల పడి ఉంచుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యక్తి కుండలో నీళ్లు నింపుకొని వస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి విశ్వాసి తన జీవితం అనే కుండను వాక్యం అనే నీళ్ళతో నింపుకొని ఎల్లప్పుడూ మోసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ప్రతి దినము నీ జీవితం అనే హృదయం అనే కుండలో వాక్యం అనే నీళ్లను నింపుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ కుండ తొనకదు, బెనకదు. ఆ కుండ ఇంటిలో ఉంటుంది. ఆ కుండను వినియోగించుకోవడానికి, ఆ కుండలో ఉన్న నీళ్లను త్రాగడానికి ఇష్టపడతారు. కొంచెం నీరవ్వా అని అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ కుండలో నీళ్ళు లేకపోతే నీ దాహము తీరదు,
నిన్ను అడిగేవారి నీళ్ళు యొక్క అడిగేవారి దాహము తీరదు. హృదయం అనే కుండలో ఏముండాలంటే వాక్యం అనే నీళ్ళు ఉండాలి. ఎంతమంది కుండలో వాక్యమైన నీళ్ళు ఉన్నాయో మీకు మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనములో చూడండి, నా ఉపదేశము నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుక వలెను పచ్చిక మీద కురియు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము నేలతో పోలిస్తున్నాడు మోషే గారు. కాబట్టి వాక్యము నీ హృదయం అనే కుండలో నింపుకోవాలి. లేత గడ్డి మీద పడు చినుకు వలె నీ హృదయములో వాక్యం అనే చినుకులు పడాలి. పడకపోతే కుదురుగా ఉండలేవు. వాక్యం ఉండదు హృదయములో, కానీ స్టైల్ మట్టుగా తప్పిపోదు. వాక్యం రాదు, కానీ పోజు మట్టుగా తగ్గదు. ప్రియులారా, వాక్యము ఉండదు, కానీ గర్వం మట్టుగా తగ్గదు. వాక్యము లేని జీవితాలు సమాధి కలిగిన జీవితాలు. సమాధి ఎలాగుంటుంది? సున్నమేసి ఉంటుంది. అది పై తెల్ల పోతలు కలిగి ఉంటుంది. వాక్యము లేనివాడు బ్రతుకు అంతే. కాబట్టి నీ జీవితం అనే కుండ వాక్యం అనే నీళ్ళతో నింపుకొని మోసుకొని పోవాలి. ఎందుకో తెలుసా? వాక్యము లేనివారు లోకములో చాలామంది ఉన్నారు. ఆ వాక్యాన్ని నీవు వారికి వినిపించాలి, అందించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని బిడ్డలమైన మనము మన జీవితం అనే కుండలో వాక్యాన్ని మోసుకుంటూ పోవాలి. హల్లెలూయా. ఏమన్నాడు శిష్యులకు? సర్వలోకానికి వెళ్ళి, అది శిష్యులకైనా మనకు వర్తిస్తుందా ఏంటో? అదేంటండి పాస్టర్ గారు, మనకు ఎలాగ వర్తిస్తుంది? అది శిష్యులకి చెప్పాడు కదా అని అనుకుంటే పొరపాటు. అందుకే వాక్యం ఎప్పుడు కూడా పిల్లరా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మీరు వాక్యం ఎప్పుడైనా చదవండి, ఎప్పుడైనా మనసు పెట్టి చదవండి. అది జరిగింది ఉంటుంది, జరుగుతున్నది ఉంటుంది, జరగబోయేది. మనమేమనుకుంటామంటే అది శిష్యులకి చెప్పారులేండి, మేము ఇప్పుడు టైం లేదండి. తీర్పు దినమును నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. సర్వలోకానికి నువ్వు పోవసరలే. నీ వీధి వారికి పోయి వాళ్ళకి 2 మాటలు చెప్పు, నీ బతుకు ధన్యమైపోద్ది. అలాగ చెప్పకుండా 20 సంవత్సరాలు అయిందని నేను నమ్ముకొని, నేను ఇక్కడ సీనియర్ని. ఎవరు సీనియర్ అట? సీనియర్లు ఎవరు పరలోకానికి వెళ్ళరు. సీనియర్లు ఎవరు పరలోకానికి వెళ్ళరు. సిన్సియరిటీ ఉండాలి. ఏముండాలి? భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో, నడతలో, ప్రేమలో, అనుకువలో, స్వస్థబుద్ధిలో సిన్సియరిటీ ఉండాలి. సిన్సియరిటీ లేకపోతే కరివేపాకులాగా నువ్వు అయిపోతావు. కరివేపాకు చూడండి, ఏం చేస్తారు? వాడుకొని వదిలేస్తారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీళ్ళ కుండ, నీళ్ళతో నింపబడిన కుండ. ఆ కుండ వాక్యం అనే నీళ్ళతో మోసుకొని మనము ప్రజల యొద్దకు వెళ్ళి ప్రకటించాలి. అప్పుడు నీ జీవితం అనే కుండలో ఎల్లప్పుడూ వాక్యముతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి? వాక్యముతో నింపు. హృదయములో వాక్యం లేనప్పుడు ఎవడుంటాడు? దెయ్యం ఉంటుంది. దెయ్యం ఏం చేస్తుంది? నిన్ను కుదురుగా, శానా దెయ్యం చూడండి ఎలాగుండేదో. ఆ యవనస్తుడు ఎక్కడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. ఏం చేసేవాడు? పిచ్చి కేకలు వేసేవాడు. ఇంకేం చేసేవాడు? రాళ్ళతో కొట్టుకునేవాడు. ఇంకేం చేసేవాడు? సంఖ్యల్లో తుత్తునీళ్ళతో తెంపుకుండేవాడు. అంటే వాక్యం లేకపోతే బతుకులు అలాగైపోతాయి. దెయ్యం అలా పడి అలాగ వాడేస్తూ ఉంటుంది. దెయ్యం ఏం చేస్తుంది? అలాగ వాడేస్తుంది. వాక్యమే ఉంటే, వాక్యం లేకపోతే ఇటు వాక్యం వింటాం, అటు దుష్ట పనులు చేస్తాం. వాక్యం ఉంటే అమ్మమ్మ దేవుడు చూస్తున్నాడు, దేవుని దగ్గర విరోధం అయిపోతాను, దేవుని కోపానికి ఆహుతైపో. దేవుని బిడ్డ, నీ జీవితం అనే కుండలో వాక్యము నింపుకోవాలి. కాబట్టి నీ జీవితం అనే కుండలో వాక్యము నింపుకొని మోసుకొని అనేక మందికి ప్రకటించాలి. అదే వాక్యముతో నింపబడిన కుండ. హల్లెలూయా. ఏ కుండ? వాక్యముతో నింపిన కుండ. మొదటి కుండ ఓటు కుండ. అంటే నువ్వు వట్టివాడవని జ్ఞాపకం. తల్లి గర్భములో ఎలాగొచ్చావో అలాగే పోవలసిన వారమే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనలో అహంకారం కానీ, ఎదుటివారిని తక్కువగా చూడడం కానీ, ఎదుటివారిని చులకనగా భావించటము కానీ చెయ్యకూడదు. నువ్వెవరవు? ఓటుకొండవు. నువ్వెవరవో ఎదుటి వ్యక్తి కూడా అట్టివాడే. కాబట్టి ప్రియులారా, ఓటుకొండ వంటి వారమని జ్ఞాపకము చేసుకోవాలి. రెండవ కుండ నీళ్లతో నింపబడిన కుండ.